అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద మున్సిపల్ నిధుల నుంచి సుమారు 20 లక్షల నుంచి సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఆ శంకుస్థాపనకు ఇచ్చే సందర్భంగా యారుట పట్టణాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. యారుట అంటేనే తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం కొండ అభివృద్ధి అనే చెప్పి తప్ప ఇక్కడ కొండ కింద చూస్తే సమస్యలు ఎక్కడ వేసినా అక్కడ తిష్ట ఉన్నాయి. రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వానం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు వెచ్చించిండు. ఆ 10 కోట్లలో 2 కోట్లు వాటర్ సమస్య మీద, 1 కోటి రూపాయలు వాటర్కి కేటాయించాలి, 2 కోట్లు స్కూలు భవన బిల్డింగ్లకు విద్యకు ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి కేటాయించడం జరిగింది. మిగతా 7 కోట్లు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ కానీ వాటి సమస్యల మీద ఖర్చు పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయించడం ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మిస్తా అని చెప్పి మాటిస్తున్నాం. ప్రతి గ్రామంలో స్కూళ్లను పునరుద్ధరిస్తా అని చెప్తున్నాం. ఇలా బాలబాలికలకు లాట్రిన్ బాత్రూమ్ కూడా సౌకర్యాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రతి స్కూల్ను కూడా ఒక మోడల్ స్కూల్గా తయారు చేయాలనే కాన్సెప్ట్ తోటి ఇలా గ్రామాలలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎంతోమంది యారుట భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం కూడా అన్ని వసతులు ఇక్కడ మున్సిపాల్ నుంచి కల్పించాలి. మున్సిపల్ నిధుల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య మీద, రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టినాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలోనే యారుట కూడా తీసుకొచ్చి ఈ గుట్టను కూడా మళ్ళీ పూర్వం తేవాలి. ఈ సంవత్సరం నుంచి గుట్టను ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మర్చిపోయారు, అభివృద్ధి అని చెప్పారు. పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గుట్టను ఇనాగ్రేషన్ చేస్తున్నారు. కానీ అది ఏమున్నా నామాత్రం చేయడం వల్ల ఇలా భక్తుల తాకిడి తగ్గింది. మళ్ళా గతంలో ఏ రకంగా అయితే పూర్వవైపు ఉందో పైన వచ్చే భక్తులకు డార్మెంట్ హాల్ కానీ, పైన వసతులు కానీ, నిద్ర చేసే అవకాశాలు కానీ, గుండంలో స్నానం చేసే విధాల సౌకర్యాన్ని చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి ఉంది. కాబట్టి ఖచ్చితంగా యాదగుట్టను దేవస్థానంకి వచ్చే భక్తులకు కూడా అన్ని వసతులు కల్పించి ఆలేరుని ఒక మోడల్గా తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాను. కాబట్టి ఆ రోజు కూడా చెప్పిన, నేను సేవకుడిని, నాయకుడు కాదు సేవకుడు అని చెప్పిన. అదే రకంగా ఇవాళ ప్రజలకు సేవను అందించడం కోసం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసినాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యల మీద అఖిలపక్షం సూచనలు, సలహాలు, అందరూ సీనియర్ నాయకులు, జర్నలిస్టుల సలహాలు తీసుకొని కూడా ఈ ఫిలిం గ్రీ సిటీని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.